ప్రజా ఆగ్రహం వదలదు. నేను చెప్తున్నా, సాయిరెడ్డి నీ కొడుకు కోటిరెడ్డి, వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే సాంబిరెడ్డి లకు కొంతమంది పేర్లు వస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగానికి చేసేసి లేకుండా ఇప్పటి వరకు కోర్టు చుట్టూ కేసులో తిరుగుతూనే ఉన్నాం. జాలి, దయ, కరుణ ఏమీ లేదు. ఇంకా అరాచకం. ఏదైనా స్థలం మీద కన్నుపడిన పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో, దొంగనా కొడుకులు ఎండ్రిన్ పోస్ట్ చంపితే పోద్దని గ్రూప్ లో మెసేజ్లు పెట్టాడు. మా ఊరు విలేజ్ గ్రూప్ వాళ్ళ కొడుకు ఆ మెసేజ్లు పెట్టాడు. కోటిరెడ్డి సాయిరెడ్డి కొడుకు మెసేజ్ పెట్టాడంటే వీళ్ళ బలుపు ఏంటండి? వీళ్ళ అధికార మతం ఏంటి అంటే ఒక అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్ జై కృష్ణ ధర్మరక్షణ. పల్నాడు జిల్లా అచ్చమ్మపేట మండలం కోగంటివారి పాలెంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. సాయిరెడ్డి, అతని కొడుకు కోటిరెడ్డి, వీరిద్దరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి సాంబిరెడ్డి, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తిని కబ్జా చేయాలి అనుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే స్థానిక ఎస్ఐ ఎవరైతే పాల్ రవీంద్ర ఉన్నాడో ఆయన చేత ఈ బ్రాహ్మణుని కొట్టించడమే కాకుండా దారుణంగా హింసించారు. అంతేకాకుండా ఆ ఊరు నుంచి ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని వెలివేసి తరిమేసేలా చేశారు. ఇది నిన్నటి వరకు మనకు తెలిసినటువంటి యథార్థం. అయితే ఈరోజు మరికొన్ని దారుణాలు బయటపడ్డాయండి. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఈ సాయిరెడ్డి, సాంబిరెడ్డి మరియు సాయిరెడ్డి కొడుకు కోటిరెడ్డి, మరి వాళ్ళ వెనకాల ఇంకెవరు ఉన్నారో ఇంకా బయటపడవలసి ఉంది. వీళ్ళందరూ కలిసి స్థానికంగా కొంతమంది క్రైస్తవుల్ని, మతం మారిన క్రైస్తవుల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ చేత కేసులు పెట్టించారండి. ఒకరి మీద కాదు, రెండు మీద కాదు, కేవలం అచ్చంపేట మండలంలోనే, కేవలం ఈ ఒక్క కోగంటివారి పాలెంలోనే సుమారు 20 మంది మీద కేసులు పెట్టించారండి. ఒక చిన్న గ్రామంలో 20 మంది మీద కేసులు. అయితే అదే కోగంటివారి పాలెంలో 4 రెడ్డి కుటుంబాల మీద వీళ్ళు కేసులు పెట్టించారండి. పాపం వాళ్ళు ఆ ఊర్లో రైతులు, ఏదో పొలం పండించుకుంటూ బతుకుతున్నటువంటి వ్యక్తుల మీద, అందులో ఒక రెడ్డి కుటుంబం మీద అయితే వాళ్ళిద్దరు పిల్లలంట, 2 ఆడపిల్లలంట. ఆ అమ్మాయి మెచ్యూర్ పంచం చేసుకొని డబ్బులంతా ఖర్చు పెట్టుకొని హడావిడికుంటున్న టైంలో కరెక్ట్ టైం చూసి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళు స్టేషన్ల చుట్టూ తిప్పించడమే కాకుండా దారుణమైన వార్నింగ్, ఇంకా మరింత దారుణంగా చేశారు. అన్ని సాక్ష్యాలు ఇప్పుడు చూపించబోతున్నా. అలాగే ఒక రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి పొలాన్ని, పంటని తగలబెట్టేశారంట. ఎంత దారుణం అండి! దానికోసం మళ్ళీ పోరాడాలని వెళ్తే స్థానిక స్టేషన్లో కూడా న్యాయం జరగలేదంట ఈ సాయిరెడ్డి చేయడం బట్టి. అంటే ఎంత అరాచకం చేశాడో చూడండి. అలాగే ఒక బీసీ యాదవ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించిన 2 ఎకరాల ఆస్తిని కబ్జా చేయాలని చూసాడు. ఎంతో దారుణంగా ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టించాడు, వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాడు. అవన్నీ కూడా మీకు సాక్ష్యం చూపిస్తాను. ఇన్ని దారుణం. ఇంకొక విషయం మీరు చూడాలి. ఆ కోగంటివారి పాలెంలో ఒక చెరువు ఉందండి. ఆ చెరువులో ఇంకా పొలాలకు నీరు వెల్లడి ఇదంతా చేస్తూ ఉంటారు. అది 8 ఎకరాలన్నర చెరువు అండి అది మొత్తానికి, అది రికార్డ్స్ ప్రకారం. దాన్ని కూడా వీళ్ళు కొన్ని ఎకరాలు ఆక్రమించేసి వీడు కబ్జా చేశాడండి ఈ సాయిరెడ్డి అనేవాడు. అంటే వీడు అరాచకాలకి 1 కాదు 2 కాదు, ఒక్క రకంగా చెప్పాలంటే ఊరు మొత్తాన్ని హింసించాడు. ఆ గ్రామం మొత్తం ఇతని బాధ్యతలే కనబడుతున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు, ఏం జరిగిందో ఒకసారి చూడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారో, ఎమ్మెల్యే పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో మీ దృష్టికి తీసుకురావాలన్నదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. మేము చేయవలసిందంటే లీగల్ పోరాటం చేస్తున్నాం. ఆ సాయిరెడ్డి వాళ్ళ కొడుకు వీళ్ళందరితో మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ ఎక్కడికి తప్పించుకోలేరు. ఫస్ట్లో మా ఊరు రండి మాట్లాడండి అని చెప్పినటువంటి ఈ సాయిరెడ్డి ఇప్పుడు ఊర్లో లేకుండా, పత్తా లేకుండా ఎక్కడికో పారిపోయాడు. అడ్రస్ కూడా చెప్పట్లేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. వీడు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఖచ్చితంగా న్యాయస్థానం ముందు ఇతన్ని ప్రవేశపెడతాం. స్థానిక అధికారుల ముందు వీడు బండారం బయట పెడతాం. సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ సాయిరెడ్డి ఇంతకాలం వైఎస్ఆర్సీపీ నాయకుడని చెప్పుకుంటూ, ఆ పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ, కొంతమంది రౌడీ షీటర్లతో ఆ ఊరు మొత్తం మీద చేసినటువంటి అరాచకం సినిమాల్లో చూడొచ్చు మనం. అంత దారుణంగా ఉంది. మన పార్టీలకు సంబంధం లేదు కనుక ఇతను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎవరైతే అక్కడ స్థానిక నాయకులు ఉన్నారో ఇతన్ని దూరం పెట్టడమే కాకుండా మీరే ఇతన్ని శిక్షించేలా చేయండి. అప్పుడు మీకు ఆ మండలంలో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు మీ పేరు నిలబడుతుంది. మీరు నిజంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైతే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ, ఎవరైతే నిజాయితీ కలిగినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో మొత్తం
మీ పార్టీల పరంగా పక్కన పెట్టి ముందు ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా సపోర్ట్ చేయాలి. దయచేసి శ్రద్ధగా వినండి. కాదండి, నా పేరు సుజాత కాదండి. అవునా, మీరు అచ్చంపేట దగ్గర కోగంటి వారి పాలమా? అవునండి, మీరెవరు? నా పేరు కృష్ణధర్మ రక్షణ నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా. నా పేరు కేటీఆర్ అంటారు. నేను సునీత అండి. సునీత. జీ సునీత. జీ సునీత. అయితే మాకు మీ ఊరు నుంచి కొన్ని ఫోన్స్ వస్తున్నాయమ్మా, కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటంటే ఈ సాయిరెడ్డి అనే ఒక వ్యక్తి ఊర్లో చాలా మంది స్థలాలు కబ్జా చేసినట్టు, ఇబ్బంది పెట్టినట్టు మాకు ఇప్పటికీ ఒక 20 మంది దాకా ఫోన్ చేశారు. అందులో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారని మాకు సమాచారం వచ్చింది, నిజమా? అంటే ఆడగుతున్న వాళ్ళని ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడిన కూడా మాటలు, ఇప్పుడు పెద్ద మనిషి కాబట్టి ఎవరిమైనా వెళ్తాము. నువ్వు నాకు వేసావా, నువ్వు నాకు చేసావా ఓటు, నువ్వు నేను చెప్పినట్టు చేసావా అని మాట్లాడితే ఎలా ఉంటదండి? అంటే ఓటు వేయలేదని మీ మీద కోపం పెట్టుకున్నాడు. ముందు అన్నాడండి, డైరెక్ట్ అన్నాడు. అతనే గెలవలేదు, దేని మీద పోటీ చేయలేదు కదా, ఓటు ఆయన చేయలేదు. ఆయనకు సపోర్ట్ చేసిన ఆయనకంటే నేను చేయాలంట ఆయన. చూసారండి, ఒక ఆడకూతురు అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, రెడ్డి కులమే, అడు రెడ్డి కులమే, ఈమె రెడ్డి కులం. ఇక్కడ కులాల ప్రకారంగా చూడాలన్నా కూడా లేదు. వీడి రాజకీయ అరాచకం పార్టీ అన్నమాట. తన నమ్మిన పార్టీకి ఓటు వేయాలి, లేకుంటే మిమ్మల్ని శిక్షిస్తాను అనే స్థాయికి దిగజారిపోయి ఒక రౌడీ షీటర్లా ప్రవర్తించాడు. కొంతమంది అధికారుల్ని, కొంతమంది కోన్పిస్కా గొట్టం బ్యాచ్ని వెనకేసుకొని వీడు చేసిన అరాచకం అంతా చేసేసాడండి. 3 సంవత్సరాల్లో వీడి బాధితులు 50 మందికి పైగా ఉన్నారంటే చూడండి ఎంత దారుణం ఇది. ఇంతవరకు ఇలా పార్టీల మధ్య గొడవ ఉంటుందని, తిట్టుకుంటారని, రాజకీయాలు నడుస్తుందని విన్నానే కానీ ఈ స్థాయికి దిగజారిపోయాడంటే వీడి రాజకీయ నాయకుడు అండి. ఇలాంటి వాడిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనుకుందామా? ఉందా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వైఎస్ఆర్సీపీలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, సేవ చేసే వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. పార్టీల విషయం కాదు, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తిని ఆ పార్టీ ఎంకరేజ్ చేస్తుందా? ఈరోజు బయట పెడుతున్నా కదా, మీరు చర్యలు తీసుకోండి. మీ పార్టీ వ్యక్తి అని చెప్పేసి ఇటు జబ్బలు గుర్తుకుని ఎంతో మందిని నాశనం చేస్తున్నాడు, ఎంతమందిని అన్యాయం చేశాడు, చెరువు కబ్జా చేశాడు, కొట్టాడు, కొట్టించాడు, తిట్టాడు. ఇంకా ప్రెసెంట్ చెరువు గురించి కోర్టు కేస్తే మా వారులను, మా చిన్న మావయ్య గారు వాళ్ళందరూ సంతకాలు చేశారు. చేస్తే దొంగనా కొడుకులు ఎండ్రిన్ పోసి చంపితే పోద్దని గ్రూప్ లో మెసేజ్లు పెట్టాడు. మా ఊరు విలేజ్ గ్రూప్ వాళ్ళ కొడుకు ఆ మెసేజ్లు పెట్టాడు. ఎవరు? సాయిరెడ్డి కొడుకు మెసేజ్లు పెట్టాడు. ఎండ్రిన్ పోసి చంపితే పోద్ది, ఎవరు తిన్నారంట, ఎవరు చేశారంట అని ఊరికి పెట్టిన దరిద్రాలు. సాయిరెడ్డి అంటే కోటిరెడ్డి, సాయిరెడ్డి కొడుకు కోటిరెడ్డి. మరి ఆడు కూడా నాకు ఏం సంబంధం లేదు అంటున్నాడు. ఎందుకు పెట్టాడు మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను. ఇప్పటికి కూడా సెల్లో ఉన్నాయి, మా వారి సెల్లో. ఇదండి సాయిరెడ్డి కొడుకు. వాళ్ళు విలేజ్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో ఎండ్రిన్ పోస్ట్ సంపుతా, అసలు మీ చెరువు కబ్జా చేస్తాం, లేకపోతే ఊరిని ఆక్రమిస్తాం, మధ్యలో మీరెవరు, మీకేంటి నొప్పి అని అందరినీ బెదిరించాడండి. అంత విలేజ్ గ్రూప్ లో పబ్లిక్ గా ఈ కోటిరెడ్డి, సాయిరెడ్డి కొడుకు మెసేజ్ పెట్టాడంటే వీళ్ళ బలుపు ఏంటండి? వీళ్ళ అధికారం మదం ఏంటి? అంటే ఒక పార్టీ అధికారంలో ఉంటే ఎంత విచ్చలవిడి అరాచకాలని చేయొచ్చా? ఒకరినిద్దరు కాదు, ఏకంగా ఊరు ప్రజలందరినీ చేశారు వీళ్ళు. ఒకరిద్దరు వెనకాల పెట్టుకొని మీ సైన్యాన్ని, మీరు మాటినే వాళ్ళని, మీ తొత్తుల్ని పెట్టుకొని అరాచకాలు సృష్టిస్తారా? ప్రపంచం లేదనుకుంటున్నారా? నువ్వు ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావని కూడా తెలుసుకోకుండా ఇలాంటి అరాచకాలు సృష్టించావంటే మరి నేనేమనాలి? సాయిరెడ్డి, ఈ బ్రాహ్మణుడు ఏదైతే తనే స్వయంగా నష్టపోయి కేసులు పెట్టించుకొని దాడులకు గురయ్యి ఉద్యోగాలు లేక ఎంత హింసకు గురైనటువంటి ఆ బ్రాహ్మణ కుర్రోడు మాటలు మీరు వినండి. శ్రీరామ్, సాయిరెడ్డి పెట్టిన శర్మ గారి కుటుంబంలో బాధ ఎట్లా ఉంది అంటే, 2 చదువుకునే పిల్లలు ఎఫ్ఐఆర్ కట్టించాడు. వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగానికి చేసేసి లేకుండా ఇప్పటి వరకు కోర్టు చుట్టూ కేసులో తిరుగుతూనే ఉన్నాం. శర్మ గారు పొలం కౌలుకి ఇస్తే వేరే వాళ్ళని పంపించి ఆ కౌలు తీసుకున్న అతన్ని బెదిరించి బయటికి నెట్టేశారు. శర్మ గారి కుటుంబం మీద, వాళ్ళ అన్నయ్య గారి కొడుకు మీద కేసులు పెట్టించాడు. అంటే అతని కొడుకు ఉద్యోగం అనేసరికినేమో ట్రస్ట్ తీసుకోకూడదా? యువతల వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి యువతల వాళ్ళ పిల్లల మీద ఎఫ్ఐఆర్లు కట్టించినా పర్లేదా? సాయిరెడ్డి యొక్క బుద్ధి మీరు ఒకసారి చూడండి. పాపం చదువుకునే పిల్లల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి వాళ్ళ జీవితాలకి ఎంత దారుణమైనటువంటి దెబ్బ కొట్టాడండి. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఇప్పుడు 5వ వాయిదాకి తిరుగుతున్నారు వాళ్ళు. ఏంటండి ఈ దారుణం? జాలి, దయ, కరుణ ఏమీ లేదు, ఇంకా అరాచకం.
ఏదైనా స్థలం మీద కన్ను పడిందంటే అరాచకం. ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తెలిస్తే రేపొద్దు నీ పరిస్థితి ఏమవుతుందని కూడా నువ్వు ఆలోచించలేదా? ఇవన్నీ కూడా పార్టీ సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ అధికారం మారిన తర్వాత నీ దోల తీరుస్తారని కూడా నువ్వు ఊహించద్దా? ఇంత దారుణం. రెడ్డి కుటుంబం లేదు, యాదవ్ కుటుంబం లేదు, బ్రాహ్మణ కుటుంబం లేదు, హిందువులు లేరు, పేదలు లేరు, ఎస్సీ ఎస్టీ ఎవరు లేరు. ఏ కుటుంబాన్ని పడితే ఆ కుటుంబాన్ని ఒక కులగర్జి కూడా అనుకోవడానికి లేదు ఇక్కడ. ఏ కుటుంబాన్ని కడితే అక్కడ సొంత పోనీ మీ రెడ్డి కుటుంబాలకు సంబంధించిన ఎంతమందిని హింసించావు నువ్వు? ఇంత మనోవేదనకు గురి చేసావు ఇన్ని సంవత్సరాల పాటు. నీకు పాపం ఊరికనే పోతుందా? నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. వీడెంతో దుర్మార్గుడు. మళ్ళీ ఇలా కొడుకును కూడా అలాగే తయారు చేశాడు. గమనించండి. ఎందుకంటే ఆ సాయిరెడ్డి కొడుకు గురించి కూడా పూర్తిగా తెలిసి ఆ సాయిరెడ్డి పెట్టిన బాధలు పడింది స్వయంగా నేనే. శర్మగారి వాళ్ళ అబ్బాయి నేను, నా మీద, మా నాన్నగారి మీద, మా తమ్ముడి మీద ఎఫ్ఐఆర్ కట్టించాడు. నేను దేవాలయం అర్చకత్వం చేసేవాడిని, నా గుళ్ళోంచి ఉద్యోగం తీసేయించాడు. మా నాన్నగారు పొలం చేసుకుంటే ఆ పొలాన్ని లాగేసుకున్నాడు. చివరికి ఇంకా మా తమ్ముడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడి మీద ఎఫ్ఐఆర్ కట్టించాడు. మాకు సపోర్ట్ గా వచ్చినందుకు మా పెద్దనాన్నగారి మీద ఎఫ్ఐఆర్ కట్టించాడు. మా పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయి చదువుకొని ఎంటెక్ చేసాం. పాపం వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని అయ్యో పాపం అని చెప్పి ఎవరో ఒకరిద్దరు వెళితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టాడండి. మొత్తానికి ఊరి నుంచి తరిమేసేలా చేసేసాడు ఇలా కుటుంబాన్ని. ఎంత దారుణమా! మళ్ళీ దీనికి ఏమో స్థానికంగా ఉన్నటువంటి ఆ పాల్ రవీంద్ర అని ఎస్ఐ సపోర్ట్ తీసుకొని డబ్బులు ఇచ్చి అతని చేత కొట్టించడం, తిట్టించడం ఎదురు తిరిగిన వాళ్ళందరినీ. ఇప్పుడు ఆ పాల్ రవీంద్ర అక్కడ లేడు. ఇప్పటికీ ఉంటారా నీకు తోడుగా? ఎన్ని అరాచకాలు చేసేవయ్యా నువ్వు. ఇది నీకు కనీసం బాధ అనిపించట్లేదా? పశ్చాత్తాపానికి గురవట్లేదా? వయసు మళ్ళిన వాడివి ఇప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ నీ మెడకు చుట్టుకొని శివక్షణాల్లో నేను మనోవేదన గురి చేస్తా అని నువ్వు అనుకోలేదా, ఊహించలేదా? ఇన్ని పాప పనులు చేసి వాడి మీద ఎఫ్ఐఆర్ కట్టించాడు. యువతల వాళ్ళ పిల్లల మీద ఎఫ్ఐఆర్ కట్టించి పక్కన పడేసి ఉద్యోగాలు రానికుండా కోర్టుల చుట్టూ చెప్పచ్చు. ఒక నలుగురు ఫోన్ చేసేసరికి వాళ్ళ అబ్బాయికి ఇబ్బంది పెట్టకూడదా? మీకు ఇక్కడే అర్థమైపోయింది సాయిరెడ్డి ఎంత కర్ణంగా మాట్లాడుతున్నాడని. దయచేసి అందరూ కూడా అన్నగారు చెప్పిన విధానంగా ప్రకారంగా ముందుకెళ్ళి, అన్నగారు మా కోసం చాలా కృషి చేస్తున్నారు, మాకు న్యాయం జరగాలని చెప్పి ఒక కుటుంబంలో భావించి మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. అన్నగారికి మేము ఎప్పుడు కూడా మాట తెచ్చి పని చేయం. పొరపాటును కూడా అన్నగారికి పేరు పోగొట్టే ప్రవర్తన మేము చేయం. అన్ని ఆధారాలు, అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అన్నగారికి ఇప్పటికే సబ్మిట్ చేశాను. అంతగా ఇన్కేస్ కూర్చోని మాట్లాడాలనుకున్నప్పుడు ఎంతమంది ఆవేదనది. సుమారు 30 మంది నీ బాధితులు ఉన్నారు ఇప్పటికీ. ఇంకా ఎంతమంది బయటపడతారో తెలీదు. మేము కనుక వస్తే మాత్రం చాలా చాలా సీరియస్ అయిపోతుంది చెప్తున్నా. మర్యాదగా తప్పొప్పుకొని ఎవరి దగ్గర అయితే నువ్వు అన్యాయం చేసావు, ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో క్షమాపణ చెప్పే పోతుంది అంతే. ఎవరి మీద అయితే అక్రమ కేసులు పెట్టించావో అవన్నీ వెనక్కి తీసుకో. కనీసం నువ్వు చేసిన పాపానికి కొంత ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు, మీ గురించి తెలుసు, బాగా కష్టపడుతున్నారు, యువ నాయకుడు మీరు. దయచేసి ఇలాంటి వాళ్ళని శిక్షించేలా చూడండి. మాకు సపోర్ట్ చేయండి. వీడినైతే ఖచ్చితంగా మేము వదలం. పార్టీలకు అతీతంగా పోరాడే వాళ్ళం మేము. మా హిందూ సమాజానికి, మా హిందువులకి ఇంత దారుణమైన అన్యాయం చేసిన వ్యక్తిని మేము వదలం. అన్ని కులాలకు సంబంధించి దెబ్బ వేసాడు. ఆ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆ అమ్మాయి పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇదేనండి చేసేది. రైతు ఒక పొలాన్ని పండించుకుంటే ఎంత భావోద్వేగానికి గురవుతారో దాన్ని కాల్చేస్తే చెరువుని కబ్జా చేస్తారా? చెరువుని కబ్జా చేయడం ఏంటండి? ఇది ఎక్కడ దారుణం ఇది? ఊరి చెరువుని కబ్జా చేసి 3.5 ఎకరాల దాకా పక్క ఊరు వాళ్ళకి అమ్మారంట. ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి, పంపిస్తున్నారు. వీడిని మాత్రం వదిలిపెట్టదు. కనీసం మేము 500 మంది దీని మీద చర్యలు తీసుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇస్తాం, ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేలా చేస్తాం. నీ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోయి చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా. ఇంకా చూడండి, ఇది కూడా వినండి. ఇంకొక సాక్ష్యం ఇది వినండి. అప్పటి వైఎస్ఆర్సీపీ హయాంలో సాయిరెడ్డి అనే ఒక వ్యక్తి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. ఒక్కొక్కరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అవునండి, మాది కూడా 2 ఎకరాలు ఫారం పక్కన రాపించిందండి. మీది కూడానా? మాది కూడా 2 ఎకరాల ఫారం పక్కన రాపించిండు. అదేంటి? రాపించిందండి, వాళ్ళు అక్కడ చేశారండి. సామాన్యంగా లేదండి సాయిరెడ్డి గారు. అవునా? మరి అతను నేను అమాయకుని, నాకేం తెలియదు, క్షమించండి అంటున్నాడు. వాడు అంతే అంటాడండి. వాడు అమాయకుడు ఎట్టయిందండి. వాడు అమ్మో, వాళ్ళు ఇక్కడ తాగపడుతున్నారు, చూశారు అతన్ని. అదే అమాయకంగా మొహం పెట్టి ఏదో ఫోటో పంపించాడు. అదే అతనే పంపించండి. మాది 2 ఎకరాలు అండి. మాది అసలు మా తాత పరిస్థితి మేము మొత్తం డీటెయిల్స్ మొత్తం కోర్సు నుంచి అంత ముందు మా ఆ ఊరు పుట్టినప్పుడే ఆ ఊర్లో అతని మీద ఆక్రోశం ఎలా ఉందో చూడండి. అందుకే ఊరు వదిలి పారిపోతున్నాడు.
ఏదో ఎవరికి తెలియకుండా వస్తున్నాడు, తెలియకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రజా ఆగ్రహం వదలదు. నేను చెప్తున్నా, సాయిరెడ్డి నీ కొడుకు కోటిరెడ్డి, వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే సాంబిరెడ్డి ఇలా కొంతమంది పేర్లు వస్తున్నాయి, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డ్స్, వాళ్ళు చేసినటువంటి స్క్రీన్ షాట్స్, వాళ్ళు ఏ విధంగా ఎప్పుడు ఎలా బెదిరించారో, ఎవరి చేత కేసులు పెట్టించారో అన్నీ కూడా వస్తున్నాయి. ఎవరిని వదిలిపెట్టదు ఈ న్యాయస్థానాలు కానీ చట్టం ఎవరిని వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. కాలిపోయండి మొత్తం దస్తావేజులు మొత్తం. అయ్యో. అది కాలిపోతే ఈ మొన్న పాస్ పుస్తకం పెట్టారు అగ్రహారం కదా మాది. అయితే ఆ రాసేటప్పుడు మీకు ఇది ఆదాయం ఇస్తే చేస్తారమ్మన్నారు. అయితే మేము దాదాపు ఒక 50,000 పెట్టి మొత్తం మా తాత 25 ఎకరాలు తప్పచ్చిన 25 ఎకరాలు 25,000 పెట్టి ఎలా పెట్టి మరి తీసుకొచ్చి అవన్నీ మీ కూసూరు నుంచి. అంటే మీరు బ్రాహ్మణులేనా? మేము యాదవులు అండి. ఓహో, మీరు యాదవులు, మాధవరావు గారు. అవునండి. ఓకే. ఇతను ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక రైతు, సామాన్య రైతు. ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి పండించుకుంటున్నారు. ఏదో ప్రమాదం జరిగి కొన్ని పేపర్లు కాలిపోయినాయి అని చెప్పి అది అదునుగా చూసుకున్నాడు. పేపర్లు కాలిపోయినాయి కానీ దగ్గర ఇంకా సాక్ష్యం ఉండదు అని చెప్పేసి ఆ స్థలాన్ని కబ్జా కొట్టాలని చూశాడు వీడు, ఈ సాయిరెడ్డి. ఎంత దారుణం అండి! రైతులు పొలాలు ఇంత దారుణంగా అరుగుతుందా? అది పాపం కదా. నీ పిల్లలకు చుట్టుకోదా? అది నువ్వు కన్న పిల్లలకు చుట్టుకోదా ఈ పాపం అంతా? నువ్వు చేసిన ఘోరాలన్నీ ఇంకా వాళ్ళకైనా తెలుసో లేదో. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే నీకు, వాళ్ళకి తెలిస్తే మొహమ్మద్ ఉమ్మేస్తారు ఇలాంటి పనులన్నీ చేసిన వాడు. సొంత తండ్రి కాబట్టి నువ్వేం చెప్తే నమ్మేవచ్చు, కానీ సమాజంలో సాక్ష్యాలు ఊరికినే వస్తాయా? దుప్పులేందే పొగొస్తుందా? సొంత కుటుంబ సభ్యులు వ్యతిరేకించాలి ఈ విషయంలో. నువ్వు ఇన్ని పాపాలు చేస్తావు. ఇంతమంది ఆడపిల్లలు, ఇంతమంది రైతులు, ఇంతమంది బ్రాహ్మణులు ఉసురు పోసుకొని ఏం చేస్తావా? నువ్వు ఏం సంపాదించావు? వాడికి దారిపోయడానికి, లేకుంటే వాడికి లంచాలు పెట్టడానికి ఖర్చు పెట్టావా, లేకపోతే నువ్వు సంపాదించుకున్నావా? నీ జీవితం ఏంటి పరిస్థితి తర్వాత? చేసుకొచ్చి ఇచ్చేసినా కూడా మేము కలెక్టర్ దగ్గర పోయి దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టివ్వండి మేము. మాది మా బాధ ఇంకోటి, వాళ్ళది ఒక 6 ఎకరం, మాది ఒక 2 ఎకరాలు. వచ్చిందా స్థలం? వచ్చిందా మళ్ళీ మీకు?